జయ గురుదత్త శ్రీ గురుదత్త దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 నృసింహ సరస్వతి దిగంబర. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ప్రణీత్ ట్రావెలింగ్ డైరీస్. ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి ఈ క్షేత్రం అనేది బ్రహ్మేశ్వర క్షేత్రం అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిర్మల్ పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. చాలా అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో గోదావరి నది తీరంలో ఈ బ్రహ్మేశ్వర క్షేత్రం అని ఉంది. ఈ క్షేత్రంలో చాలా పురాతనమైనటువంటి శివలింగం ఉంది, చాలా మహిమాన్వితమైనటువంటి శివలింగము. అయితే ఈ ప్రదేశాన్ని నేను మీకు చూపించడానికి కారణం ఏంటంటే, దత్తాత్రేయుని రెండవ అవతారమైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు అనేక ఆలయాలు దర్శనం చేసుకుంటూ, క్షేత్రాలు తీర్థాలు దర్శనం చేసుకుంటూ పర్యటిస్తూ ఈ బ్రహ్మేశ్వర క్షేత్రంలో కూడా చాలా రోజులు తపస్సు చేశారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పూజారులు నాకు వివరించారు. అయితే ఈ బ్రహ్మేశ్వర క్షేత్రం యొక్క ప్రస్తావన మనకి గురుచరిత్రలో 13వ అధ్యాయము మరియు 14వ అధ్యాయములలో వస్తుందండి. అయితే సాయం దేవుని యొక్క కథ ఈ బ్రహ్మేశ్వర్ మరియు బాసర్ పరిసర ప్రాంతాలలోనే జరిగిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయ పూజారులు నాకు వివరించారు. ఈ క్షేత్రాన్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా దర్శించండి. చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చాలా అద్భుతమైనటువంటి మన గోదావరి నది తీరంలో ఈ యొక్క క్షేత్రం ఉందండి. ఇక్కడ దత్తాత్రేయుని రెండవ అవతారమైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి పాదుకలు కూడా మనము దర్శించుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా దర్శించండి. జై గురుదత్త.